Welcome to Computer Online Training courses. My name is B. Ailesh. So, computer is essential in our life. So, computer ప్రతి ఫీల్డ్లో కూడా మనకి కంపల్సరీ ఒక పర్టికులర్ డివైస్ అయిపోయింది. సో ఈ కంప్యూటర్ యూస్ ఏంటి, కంప్యూటర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఓకే, కంప్యూటర్ని ఏ ఫీల్డ్లో ఎలా యూజ్ చేస్తాం, మన వర్క్ చేసే ఆఫీస్లో కానీ మన అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం, అలాగే సో కాలేజెస్లో, స్కూల్స్లో, ఇంకా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్, ఓకే, ఈ సేవ, మీ సేవ, అలాంటి సో ఆర్గనైజేషన్స్లో కంప్యూటర్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. అండ్ కంప్యూటర్ అనేది లేకపోతే, ఈ కంప్యూటర్ డివైస్ అనేది లేకపోతే ఏ ఒక్క ఆర్గనైజేషన్లోనైనా మాన్యువల్ వర్క్స్ ద్వారా చేసే ప్రాసెస్ సో మనకి ఒక పర్టికులర్గా బ్యాక్వర్డ్ కాదు, సో కంప్యూటర్ డివైస్ కాకుండా మనం మాన్యువల్గా వర్క్ చేసుకుంటూ వెళ్తే ఆ వర్క్ అయినా కంపల్సరీ అవుతుంది, జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం కంప్యూటర్ ద్వారా చేసే వర్క్, అదే వర్క్ని మాన్యువల్గా చేస్తున్నాం కదా, ఆ వర్క్ని కంప్యూటర్లో చేస్తే మనకి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్. సో దట్ మీన్స్ సో కంప్యూటర్ డివైస్ ఈజ్ ఫాస్టర్ దెన్ ద మాన్యువల్ వర్క్. అట్ ద సేమ్ టైం మాన్యువల్గా చేసే వర్క్లో మనకి అక్యూరసీ 100% ఉండకపోవచ్చు, బట్ whereas with the help of electronic device, that is computer, so always 100% accurate, so results are possible with the help of your computer device. And at the same time computer nowadays we are using all fields, like a small shop to satellite technology. అంటే ఒక చిన్న షాప్ దగ్గర నుండి శాటిలైట్ టెక్నాలజీ వరకు మనం కంప్యూటర్ని యూజ్ చేస్తున్నాం. సో స్మాల్ షాప్ అంటే ఇప్పుడు నౌడేస్ మెడికల్ షాప్ తీసుకుందాం. మెడికల్ షాప్లో ఉన్న స్టాక్ని కానీ, అక్కడ వచ్చి పర్టికులర్ అవైలబుల్ ఉన్న స్టాక్ని, లేకపోతే మెడిసిన్ని, సో ఎంత అవైలబుల్ ఉంది, లేదు ఎంత షార్టేజ్ ఉంది, సో అలాంటివన్నిటిని కూడా రికార్డ్ చేయడానికి మాన్యువల్ వర్క్ కాకుండా కంప్యూటర్లో కూడా చేయగలుగుతున్నాం. బట్ మాన్యువల్ వర్క్లో చేస్తే అదే రిజల్ట్ వస్తుంది, కంప్యూటర్లో కూడా అదే రిజల్ట్ వస్తుంది, బట్ వెరాస్ మాన్యువల్లీ ఇట్ టేక్స్ టైం టు ప్రాసెస్. అదే కంప్యూటర్లో మనకు టైం అనేది సేవ్ అయ్యి అక్యురేట్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ పర్ఫెక్ట్ సో డేటాని రికార్డ్ చేసుకోగలుగుతున్నాం. సో అదే మాన్యువల్గా కూడా చేయగలుగుతున్నాం, కానీ సో 100% అక్యురేట్గా చేయలేకపోతున్నాం మాన్యువల్గా. సో అది మెయిన్ అడ్వాంటేజ్. ఇంకా సో ఇఫ్ యూ గో ఫర్ ఇయర్ అదర్ దెన్ దట్ medical shops or medicine recording, so we have schools, colleges, okay, school colleges lo kuda so manual work kana mana records maintain cheyadaniki so మనం computerized method ni మనం యూజ్ చేస్తున్నాం. సో అందులో కూడా accuracy purpose కోసం సో డేటాని ఎలాగంటే అలాగా మనం సో మ్యానిపులేట్ చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం మనం పర్టికులర్గా ఆ డేటాని సింపుల్గా అండ్ బెస్ట్ వేగా సో మనం ఆ పర్టికులర్ డేటాని యాక్సెస్ చేయడానికి కంప్యూటర్ సిస్టమ్ హెల్ప్స్. అదే మాన్యువల్గానైనా చేయగలుగుతున్నాం, కాకపోతే ఒక పెద్ద డేటాని అంత ఈజీగా, అంత పర్ఫెక్ట్గా మనం యాక్సెస్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది మాన్యువల్గా. సో అదే కంప్యూటరైజ్డ్ మెథడ్లో ఎవ్రీథింగ్ ఇన్ సిస్టమాటిక్ ఆర్డర్. కంప్యూటర్ని మనం ఏమంటున్నాం, సిస్టమ్ అంటున్నాం. అంటే కంప్యూటర్నే కాకుండా దాని కంప్యూటర్ సిస్టమ్ అంటున్నాం కాబట్టి ఏదైనా, ఏ వర్క్నైనా, ఏ ప్రాసెస్నైనా, ఏ పర్టికులర్ టాస్క్నైనా కంప్యూటర్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో రికార్డ్ చేసి పెడుతుంది. ఆ సిస్టమాటిక్ ఆర్డర్లో రికార్డ్ చేసినప్పుడు మనం మళ్ళీ ఆ డేటాని మ్యానిపులేట్ చేయాలన్నా, ఆ డేటాని యాక్సెస్ చేయాలన్నా చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఆ వర్క్ జరిగిపోతుంది. అదే మనం మాన్యువల్గా చేసిన వర్క్ కూడా చేస్తున్నాం, కాకపోతే మళ్ళీ మనం అంత పెద్ద డేటాని ఒక బుక్లో కానీ, ఒక రికార్డ్లో కానీ, రికార్డ్ బై రికార్డ్లో మనం మెయింటైన్ చేస్తాం. ఆ మెయింటైన్ చేసినప్పుడు
ఆ డేటాలో మనకు పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, పర్టికులర్ రికార్డ్ కావాలి, లేకపోతే పర్టికులర్ ఫైల్ కావాలి మన మాన్యువల్గా చేసిన వర్క్. సో అప్పుడు మనం ఏం చేయాలి, సో అందులో ఆ బుక్స్లో అన్నింటిలో ఆ పర్టికులర్ రికార్డ్స్ ఏమేమి మెయింటైన్ చేసామో అన్ని మనం వెతుక్కుంటూ ఆ పర్టికులర్ రికార్డు దొరకడానికి మనం టైం తీసుకుంటుంది మాన్యువల్గా. అదే కంప్యూటరైజ్లో సిస్టమేటిక్ ఆర్డర్లో మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, పర్టికులర్గా ఆ పర్టికులర్ ఫైల్ పేరు, ఆ ఫైల్ నేమ్ కానీ, ఆ ఫైల్ యొక్క పర్టికులర్ నంబరింగ్ కానీ ఏదైనా మనము సో ఫైండ్ అనే ఆప్షన్ ఉంటుంది కంప్యూటర్ సిస్టంలో. సో ఆ నంబర్ కానీ ఆ పర్టికులర్ మార్క్ కానీ మనం ఎంటర్ చేయగలిగాము అనుకోండి కంప్యూటర్ సిస్టమ్ ఆన్ చేసి, సో ఆటోమేటిక్గా సో ఇమీడియట్గా ఆ పర్టికులర్ ఫైల్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ డేటాని మనం యాక్సెస్ చేయగలుగుతాం వితౌట్ వేస్టింగ్ అవర్ టైం. సో కంప్యూటర్స్ ద్వారా మనం కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఏ డేటానైనా ఈజీగా యాక్సెస్ చేయగలుగుతున్నాం అని చెప్పగలుగుతున్నాం. సో అట్ ద సేమ్ టైం ఈ కంప్యూటర్ జనరేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి మరి పర్టికులర్గా చెప్పాలి అంటే టెక్నాలజీ అనేది చాలా సో అప్డేట్ అయింది. అండ్ టెక్నాలజీ వచ్చేసి చాలా పర్టికులర్గా సో ఇప్పుడు కంప్యూటర్ సిస్టంలో మ్యాటర్. అండ్ కంప్యూటర్ సిస్టంలో ఉన్న టెక్నాలజీని యూజ్ చేస్తే సో ఏ వర్క్నైనా మనం ఫాస్ట్గా అట్ ద సేమ్ టైం సో అక్యురసీగా అట్ ద సేమ్ టైం 100% ఎగ్జాక్ట్గా మనం ఫినిష్ చేయగలుగుతున్నాం. అలాగే కంప్యూటర్ని ఒక స్కూల్స్లో కాలేజెస్లోనే కాకుండా మీడియం బేస్డ్ ఆర్గనైజేషన్స్ లైక్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ గవర్నమెంట్ మున్సిపాలిటీస్ ఆర్గనైజేషన్స్, అలాగే రెవెన్యూ ఆర్గనైజేషన్స్, అలాగే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లైక్ రైల్వేస్, అదర్వైజ్ ఆర్టీసీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. సో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులలో సో లైక్ పోలీస్ స్టేషన్స్, like other stations, other particular organizations, that is government and non-government organizations లో కూడా ఈ కంప్యూటర్ సిస్టమ్ చాలా హెల్ప్ చేయగలుగుతుంది. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్గా కంప్యూటర్ సిస్టంలో ఉన్న అడ్వాంటేజెస్ మనం చాలా రకాలుగా చాలా విధాలుగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో అది పర్టికులర్గా మనం రన్నింగ్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ ఆప్షన్స్లో మరి మనం మాన్యువల్గా వర్క్ వస్తే మాన్యువల్గా ఏదైతే ఎట్లా అయితే స్టార్ట్ చేస్తున్నామో ఎలాగైతే స్టార్ట్ చేస్తున్నామో అదే సేమ్ బేస్ ద్వారా కంప్యూటర్ సిస్టంలో కూడా మనం వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. కాకపోతే మాన్యువల్గా ఏంటంటే ప్రతిరోజు మనం చేస్తూ అలవాటు అయిపోయింది కాబట్టి ఆ మాన్యువల్గా వర్క్ అది మనకి ఈజీగా అనిపిస్తుంది. అదే కంప్యూటర్లో అదే ప్రతిరోజు చేసే వర్క్, ఒక ఆఫీస్లో నేను వర్క్ చేస్తున్నాను, సో మాన్యువల్గా ఇంతవరకు నేను రికార్డ్స్ రాస్తూ ఫైల్స్ని మెయింటైన్ చేస్తూ సెట్ చేసి పెడుతున్నాను. సో అదే వర్క్ నేను కంప్యూటర్ సిస్టంలో కూడా ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ వచ్చింది, ఆఫీస్లో కంప్యూటర్ ప్రాసెస్ వచ్చింది అనుకోండి, కంప్యూటర్ సిస్టమ్ని ఇంప్లిమెంటేషన్ చేసి వర్క్ చేయమని మన ఆఫీసులో మన హెడ్ సో మనకి సూపర్వైజ్ ఇచ్చారు. సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే నాకు మాన్యువల్గా వర్క్ చేశాను, మరి కంప్యూటర్లో వర్క్ చేయడానికి నేను ఇంకో పర్టికులర్ ప్రాసెస్ నేను ఫాలో అయ్యే అవసరం లేదు. సో మాన్యువల్గా ఎలా చేస్తున్నామో అదే బేస్ మీద నేను కంప్యూటర్ వర్క్ను కూడా స్టార్ట్ చేస్తాను. కాకపోతే ఇది కంప్యూటర్ సిస్టమ్ యూజ్ చేసి నేను స్టార్ట్ చేస్తున్నాను, అది మాన్యువల్గా నేను ఏ డివైస్ లేకుండా నేను స్టార్ట్ చేశాను. కానీ ఏదైనా పర్టికులర్ ప్రాసెస్లో కంప్యూటర్ సిస్టంలో కూడా సో కంప్యూటర్లో నేను వర్క్ చేయాలనుకుంటే సో మాన్యువల్గా ఎలా స్టార్ట్ చేశానో అదే మెథడ్ నేను కంప్యూటర్ మెథడ్లో స్టార్ట్ చేస్తాను. సో దీంట్లో వర్క్ చేసే ప్రాసెస్ డిఫరెంట్గా ఉండదు. కాకపోతే అక్కడ ప్రతి ఒక్కటి నేను నా బ్రెయిన్ యూజ్ చేసి నేను మాన్యువల్గా వర్క్ చేసి సెట్ చేసి పెడతాను. ఆ రోజుకి అవుట్పుట్ ఇచ్చేస్తాను. కంప్యూటర్ సిస్టంలో కూడా నా బ్రెయిన్ కంప్యూటర్ మీద యూజ్ చేస్తాను. ఇక్కడేమో మాన్యువల్గా వర్క్ మీద యూజ్ చేశాను, అదే నేనేం చేస్తున్నాను ఇక్కడ కంప్యూటర్ సిస్టమ్ ఆన్ చేసి అదే బ్రెయిన్ కంప్యూటర్ సిస్టమ్కి నేను నా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం నా వర్క్ చేసి పెడుతుంది కంప్యూటర్ సిస్టమ్. సో అదే అనమాట కంప్యూటర్లో జరిగే ప్రాసెస్ అండ్ మాన్యువల్గా జరిగే ప్రాసెస్. సో ఇప్పుడు నేను ఒక 10 లీవ్ లెటర్స్ అంటున్నాను. సో 10 లెటర్స్ నేను ప్రిపేర్ చేయాలి. మాన్యువల్గా నేను ఏం చేస్తాను, 10 పేపర్స్ తీసుకుంటాను, ఒక డిఫరెంట్గా 10 లెటర్స్ని ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. అప్పుడు నాకు ఎన్ని లెటర్స్ అయ్యాయి, ఎంత పర్టికులర్ ఫైల్స్ అయ్యాయి, 10 ఫైల్స్ అయ్యాయి అనుకో,
వాటిని ఒక దాంట్లో రెండు ఒక టెంపరీ లెటర్స్, ఇంకా రెండు వచ్చి కాంటెంపరీ లెటర్స్, ఇంకా రెండు వచ్చేసి లీవ్ లెటర్స్, అలాంటి డిఫరెంట్గా ఉన్నాయి. అప్పుడు నేనేం చేస్తాను మాన్యువల్గా, సో టెంపరీ లెటర్స్ అన్ని కూడా ఒక పర్టికులర్ ఫైల్లో మెయింటైన్ చేస్తాను, ఒక ఫోల్డర్లో. సో నెక్స్ట్ ఇంకొక కాంటెంపరీ లెటర్స్ అన్నిటిని కూడా నేను ఏం చేస్తాను కాంటెంపరీ ఫోల్డర్, అంటే మాన్యువల్గా ఫోల్డర్ బుక్ సెల్ ఫోన్ ఉంటుంది కదా, దాంట్లో మెయింటైన్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం లీవ్ లెటర్స్ ఉన్నాయి ఆఫీస్ సంబంధించినంత వరకు, సో వాటిని ఆ లీవ్ లెటర్స్ ఫోల్డర్స్లో మెయింటైన్ చేస్తాను. మాన్యువల్గా ఏం చేశాను, నేను దేని దానికి అరేంజ్ చేశాను కదా, అదే కంప్యూటర్ సిస్టంలో నేను సేవ్ చేసి పెట్టుకుంటాను. నేను వర్క్ చేసి కంప్యూటర్లో టైప్ చేస్తాను. ఇక్కడ నేను రాసి పెడుతున్నాను, ఓ దాంట్లో సెట్ చేసి పెడుతున్నాను. సో కంప్యూటర్లో ఏం చేస్తున్నాం మనము, ఆ ఫైల్స్ని నేను అక్కడ ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి దాంట్లో నేను టైప్ చేసి కావాల్సిన మ్యాటర్ని టైప్ చేసి దాన్ని సేవ్ చేసి పెడతాను. అలాగే ఫోల్డర్ని సేవ్ చేసిన ఫైల్ ఏమో నేను టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా సాఫ్ట్వేర్లో ఫైల్ అవుతుంది. ఆ ఫైల్ని తీసుకెళ్ళి ఒక ఫోల్డర్ నేమ్ ఇస్తాను. ఆ ఫోల్డర్ లీవ్ లెటర్స్ ఫోల్డర్, కాంటెంపరీ లెటర్స్, సో ఇయర్ టెంపరీ లెటర్స్. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను ఒక లీవ్ లెటర్ టైప్ చేశాను అనుకో, నాకు ఫోల్డర్ ముందే క్రియేట్ చేసి పెట్టుకుంటాను. ఆ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి మనం ప్రాక్టికల్గా చూస్తూనే ఉంటాం. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కంప్యూటర్ మనకి ఎలా ఎసెన్షియల్, ఎలాగ పర్టికులర్గా మనకి ఇంపార్టెంట్ అయ్యింది, ఎలాగ మన కంప్యూటర్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం దాన్ని యూజ్ చేసి అనేది చెప్తున్నాను అంతే. సో అప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఫోల్డర్స్ ఇక్కడ ఫిజికల్గా చూడగలుగుతున్నాను, ఫోల్డర్స్ ఎక్కడ మాన్యువల్గా, అదే నేను కంప్యూటర్లో ఫిజికల్గా చూడను. కంప్యూటర్ లోపలే నేను ఫోల్డర్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటాను. ముందు ఏం చేస్తాను, ఫోల్డర్ ఫైల్ కన్నా ముందు నేను ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఫోల్డర్ని ఒకటి లీవ్ లెటర్ ఫోల్డర్ అని, ఇంకోటి ఏం చేస్తాను కంటెంపరీ లెటర్స్, ఇంకా సో టెంపరీ లెటర్స్, ఇంకా సో లెటర్స్ నేను ఫోల్డర్స్ క్రియేట్ చేసి పెడతాను. ఫోల్డర్స్ అంటే ఫైల్స్ని స్టోర్ చేసుకునే ఏరియాని ఫోల్డర్స్ అంటాను. సో ఇప్పుడు నేను ఒక లీవ్ లెటర్, నేను కంపెనీకి సంబంధించిన ఆఫీస్ సంబంధించిన అంతవరకు లీవ్ లెటర్ టైప్ చేశాను. అప్పుడు నేను ఏం చేయాలంటే, లీవ్ లెటర్ నాకు అది ఫిజికల్గా ఉండదు కదా, సో అది ఏదైనా ఉంటుంది, డిజిటల్గా ఉంటుంది. సో ఆ ఫిజికల్గా అయితే నేను ఇక్కడ రాసి దాన్ని దేనిలో ఏదే ఫోల్డర్ ఉంటే ఆ ఫోల్డర్లో అరేంజ్ చేస్తాను. సో సెట్ చేస్తాను. అదే నేను కంప్యూటర్లో నేను ఫిజికల్గా నేను దాన్ని రాయలేను, తర్వాత దాన్ని ముట్టుకోలేను ఫిజికల్గా, దేంట్లో కంప్యూటర్ సిస్టంలో. అది దాన్ని నేనేం చేస్తాను, సో ఆ పర్టికులర్గా ఏదైతే టైప్ చేసానో సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి దానికి సంబంధించిన సాఫ్ట్వేర్, సో ఆ సాఫ్ట్వేర్ ద్వారా సో దాంట్లో సేవ్ చేస్తాను. సేవ్ ఏదైతే ఎలా చేస్తాను అంటే, ఇప్పుడు అది లీవ్ లెటర్ అనుకో, లీవ్ లెటర్ ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ యొక్క ఫైల్ని లీవ్ లెటర్ అనే ఫోల్డర్లో సేవ్ చేస్తాను. ఆటోమేటిక్గా లీవ్ లెటర్లో ఫోల్డర్లో స్టోర్ అవుతుంది. అలాగే టెంపరీ లెటర్స్, కాంటెంపరీ లెటర్స్ ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో దానికి సంబంధించిన రిలవెంట్ ఫోల్డర్స్లో క్రియేట్ చేసి పెట్టేస్తాను. అంటే ఇక్కడ చేసిన వర్క్ అదే అవుతుంది, అక్కడ చేసిన వర్క్ అదే అవుతుంది. కాకపోతే ఇక్కడ నేను ఫిజికల్గా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతున్నాను, ఇక్కడ డిజిటల్గానే హ్యాండిల్ చేయగలుగుతున్నాను. సో అది కంప్యూటర్లో ఒక మెయిన్గా డిఫరెన్స్, కంప్యూటర్ ద్వారా చేసే వర్క్ దీనికి. అలాగే ఇంకా కొంచెం హయ్యర్ స్టేజ్కి వెళ్తే, ఇప్పుడు నార్మల్గా మీడియం బేస్డ్ ఆర్గనైజేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, కంప్యూటరైజ్డ్ ఎలా ఉంటుందని. ఇంకొంచెం హై లెవెల్లోకి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గవర్నమెంట్ సెక్టర్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లైక్ బ్యాంక్స్ ఉన్నాయనుకోండి. సో బ్యాంక్స్ కానీ లేకపోతే ప్రైవేట్ గవర్నమెంట్ ఏదైనా ఆర్గనైజేషన్స్లో కొంచెం ఇంకా హై లెవెల్, అంటే కొన్ని పర్టికులర్గా అడ్వాన్స్డ్ కంపెనీస్, కొంచెం మీడియం బేస్డ్ హై బేస్డ్ కంపెనీస్కి వెళ్తే ఎలా ఉంటుంది అంటే లైక్ బ్యాంక్స్. సో దాంట్లో వర్క్ అనేది మనం నార్మల్గా ఆఫీస్ చేసిన వర్క్ లాంటివి కాకుండా దాంట్లో వర్క్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఉంటుంది. దాంట్లో పర్టికులర్గా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హియర్ బ్రాంచెస్ ఉంటాయి. అంటే ఒక బ్యాంక్ తీసుకుంటే బ్యాంక్ బ్రాంచెస్ కాదు, బ్యాంక్ లోపల ఉండే ప్రాసెస్. బ్యాంక్లో క్యాషియర్ ఉంటాడు, హెడ్ క్యాషియర్ ఉంటాడు, మేనేజర్ ఉంటారు, ఇంకా సో హియర్ అడ్మినిస్ట్రేషన్, దాని ఫైల్స్ని, చెక్ని, విత్డ్రాల్స్ని, డిపాజిట్స్ చేసేవాళ్ళు, వాటి మెయింటెనెన్స్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ పర్పస్కి దాని కంట్రోలింగ్ వాళ్ళు ఉంటారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజిగ్నేషన్ వాళ్ళు ఉంటారు. సో ఆ పర్టికులర్ సిస్టంలో కూడా, ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్లో లైక్ బ్యాంక్లో కూడా ప్రతి ఒక్కటి హ్యాండిల్ చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ కంప్యూటర్ వీ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. సో అది మాన్యువల్గా చేయగలుగుతాము, కంప్యూటరైజ్డ్ మెథడ్లో కూడా చేయగలుగుతాం. కాకపోతే ఏంటంటే అక్కడ క్యాషియర్కి సంబంధించిన ఆప్షన్కి క్యాషియర్ ఎలాగా డిపాజిట్ చేసుకుంటున్నాడు, సో ఎలా విత్డ్రాల్ ఇస్తున్నాడు, అంటే విత్డ్రాల్ అండ్ డిపాజిట్స్ ఆయన ఎలా పేమెంట్స్ చేస్తున్నాడు, రిసిప్ట్స్ ఎలా తీసుకుంటున్నాడు, వాటి మెయింటెనెన్స్ కోసం అది మెయింటైన్గా ఉంటుంది.
అలాగే ఇప్పుడు ఇంకా చెక్ ప్రాసెసింగ్ అనేది, అలాగే బుక్ ప్రింటింగ్, పాస్బుక్ ప్రింటింగ్, ఎవరిది వాళ్ళ పర్టికులర్ టాస్క్ చేసుకుంటూ వెళ్తారు. అంటే ఆ పర్టికులర్ టాస్క్ని చెక్ ప్రింటింగ్ ఒక పర్టికులర్ సిస్టమ్ పెడతారు, క్యాష్ రిసీవ్స్ అండ్ క్యాష్ పేమెంట్స్ ఒక సిస్టమ్. సో అలాగే వీటన్నిటిని ఒక దగ్గర గ్రూపింగ్ చేసి సో వాటిని నెట్వర్క్ చేసుకొని ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుంది, ఒకరికి ఏం వెళ్తుంది, ఒక పర్టికులర్ డెసిగ్నేషన్ నుంచి ఒక పర్టికులర్ డెసిగ్నేషన్కి ఎలా టాలీ అవుతుంది, సో వీళ్ళు రోజు తీసుకున్న మనీ ఎంత, రోజు డిపాజిట్ చేసింది, విత్డ్రాల్ అయింది, అదంతా మెయింటైన్ చేయడానికి కూడా మన కంప్యూటరైజ్డ్ మెథడ్ హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ క్లాసెస్లో ఇప్పుడు ఆన్లైన్ కంప్యూటర్ ట్రైనింగ్ క్లాసెస్లో ఇక్కడ మనం ఏం కవర్ చేస్తామంటే, సో ఏ పర్టికులర్ స్టూడెంట్కైనా ఈజీగా సింపుల్గా అండర్స్టాండ్ అయ్యే మెథడ్లో ఇక్కడ మేము టీచ్ చేయబడతాం. సో ఇక్కడ 6 years పిల్లల నుంచి 60 years సీనియర్స్ వరకు కూడా దే కెన్ అండర్స్టాండ్ దిస్ కంప్యూటర్ క్లాసెస్ ఇన్ ఈజీ అండ్ సింపుల్ మోడ్. సో అది మా ఎయిమ్ ఫస్ట్. సో మీకు 100% సింపుల్గా ఈజీగా మీకు అర్థమయ్యే లెవెల్లో మీ పర్టికులర్ నాలెడ్జ్ ఉన్న లెవెల్లో వెళ్ళి మేము కంప్యూటర్ క్లాసెస్ని టీచ్ చేయబడుతుంది. సో అది మీరు 100% చూడగలుగుతారు. సో అలాగా అని మోర్ దెన్ 7,000 స్టూడెంట్స్ ఇప్పటివరకు మేము ఆఫ్లైన్లో ట్రైన్ చేయగలిగాం, మోర్ దెన్ 7,000 స్టూడెంట్స్. అలాగే మేము ఆన్లైన్లో కూడా సో వీఆర్ ట్రైంగ్ టు ట్రైన్ మోర్ స్టూడెంట్స్. అలాగే సో నెక్స్ట్ క్లాస్లో సో నెక్స్ట్ ఆప్షన్లో నెక్స్ట్ పర్టికులర్ క్లాస్లో ఏముంటుంది అంటే కంప్యూటర్ అంటే ఏంటి, సో కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుంది, కంప్యూటర్ ఎలా ఏ ఎన్విరాన్మెంట్ ఉంటే వర్క్ అవుతుంది, కంప్యూటర్లో హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఆ కంప్యూటర్ పార్ట్స్ ఏంటి, అవన్నీ కూడా విత్ సిలబస్తో కవర్ చేస్తాం. థ్యాంక్ యూ. సో ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి సో ఫుల్లీ ఫ్రీ బేస్డ్ క్లాసెస్, ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ క్లాసెస్. సో ఇవి మొత్తం పూర్తిగా సో ఫ్రీ బేస్డ్ క్లాసెస్. ఇక్కడ కమర్షియల్గా ఏమి క్లాసెస్ అంటే మీరు డబ్బులు పే చేయాలా, సో దీనికింత అనేది ఏమీ లేదు. సో మేము ఫ్రీ కోర్స్, ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఈ పర్టికులర్ ఆన్లైన్ కంప్యూటర్ ట్రైనింగ్లో. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏమన్నా మేము ముందు క్లాసెస్ ఇంకా ఉన్నాయి, ఆ క్లాసెస్ ప్రాక్టికల్గా కానీ సో థియరిటికల్గా కానీ మేము చెప్తూ ఉంటాం. దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సో మీకు ఎలాంటి సో డౌట్స్ లేకపోతే క్లారిఫికేషన్ చేయాలన్నా మాకు కామెంట్ చేయొచ్చు. సో కంపల్సరీ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా అన్ని ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ.